ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఇప్పటి నుంచి నా మాట అప్ సున్నా పడేగా. మేడం రిక్వెస్ట్ మీద డాక్టర్ మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు తినాల్సిందే. రండి. నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. నూర్, నువ్వింకా వెళ్ళలేదా? జారీ సాహిబ్, కల్ సే मैं नहीं आऊंगी. आपसे एक बार మాట్లాడి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ నూర్. నాకు నీతో మాట్లాడాలనిపించింది, కానీ ఎలానా అని ఆలోచిస్తున్నాను. నేను మేరా డ్యూటీ చేశాను సాహిబ్. ఆప్కా దిల్ అచ్చా హై, ఇసిలియే మీకు నేను చేసింది బడాగా కనపడుతుంది. సాహిబ్, మీ ఆపరేషన్ గురించి కుచ్ బాత్ చెప్పాలి. జరూరీయే. పొద్దుట్ నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు నూర్, ఇంకా చాలు. సాహిబ్, ఆప్ మేరే సాత్ రండి. సాహిబ్, ఆప్ ఆవేశంలో జల్దీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో ఏది అనిపిస్తే ఓ మత్ కీజియే సాహిబ్. కోపం, ఆవేశం, బాధ ఏది వచ్చినా 5 మినిట్ రుకియే సాహిబ్. అబ్ దుబారా నయీ జిందగీ షురూ చేయబోతున్నారు సాహిబ్. ఆవేశం వద్దు సాహిబ్. నేను అలానే అనుకుంటాను నూర్, కానీ ఏంటో కోపంలో అలా అయిపోతాను. నా భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. ఉస్కే బారేమే ఇప్పుడు మాట్లాడొద్దు సాహిబ్. మళ్ళీ మీరు టెన్స్ అవుతారు. ఇప్పుడు వద్దు. నఫరత్కి లాయక్ తను. ఉస్కే బారేమే ఆలోచించొద్దు. కొన్ని విషయాలు మనం మర్చిపోదాం అనుకున్నా అవి మనతోనే వస్తాయి నూర్. వాటిలో ఈ ద్వేషం కూడా ఒకటి. సాహెబ్, మీరు నాకు ఒక వాదా చేయాలి. ఏంటది? ఆప్కో కాపాడుకోవడానికి మీ అమ్మగారు పడ్డ కష్టాన్ని సమజియే. జిందగీ చాలా చోటి హేనా. గుస్సా, నఫరత్ వాటికి ఇట్నా సమయం ఇవ్వద్దు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం నూర్. నేను మా అమ్మ ప్రేమ, గ్రీష్మ నా కోసం చేస్తున్న త్యాగం, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. నా ఫీలింగ్స్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అబ్ బహుత్ అచ్చా హై సాహిబ్. ఏదైనా చెబితే చక్కగా వింటారు. నేను ఎవరు చెప్పినా త్వరగా వినను నూర్. ఎప్పుడు నాకు నచ్చినట్టే చేస్తాను. కానీ మా అమ్మ చెప్తే వింటాను, అత్త చెప్తే వింటాను. ఎంత ద్వేషించినా వసుంధర చెప్తే విన్నాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది.